సో, ఇంకోటేంటంటే మనకి ఫ్రెండ్‌షిప్ ఫ్రెండ్‌షిప్‌లో అంటే వాడు విజయం సాధిస్తున్నా, లేకపోతే ఏదైనా పని చేయరా, శబాస్ అనే వాళ్ళకన్నా ఆ! సో అంటే నా ఉద్దేశ ప్రకారం ఏందంటే, మనం పరిగెత్తినప్పుడు మనని ముందుకు తోసేవాడి కంటే ఒక్కొక్కసారి అదుపు చేసేవాడు కూడా చాలా ముఖ్యం. హ్మ్. ఫ్రెండ్‌షిప్‌లో అంటే ఈ రోజుల్లో అలాంటి అదుపు చేసేవాళ్ళు ఉన్నారంటారా? అదే వెతుక్కోవాలి అదే. అంటే నా ఉద్దేశ ప్రకారం ఏందంటే, ఫ్రెండ్‌షిప్‌లో మన పరుగులో సహకరించే వాళ్ళు చాలామంది ఎక్కువ హ్మ్. ఉంటారు. మన పరుగులో తోడుండేవాడి కంటే, మన పరుగుని అదుపు చేసేవాడు చాలా ఇంపార్టెంట్. ఓకే. మామ నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. పలానాది కొందాం పద. హ్మ్. ఎందుకు? వద్దు. పెట్టుకో. సేవ్ చేసి పెట్టుకో. హ్మ్. ఫ్యూచర్‌లో అవసరం వస్తాయి. పరిగెత్తించేవాడు కాదు. ఒక్కొక్కసారి ఆపేవాడు, అదుపు చేసేవాడు కూడా మిత్రుడే. హ్మ్. వాడు చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఎందుకు అంటే నీ వేగం ఒక్కొక్కసారి తగ్గించాల్సి వస్తది నీ ప్రయాణంలో. ఆ టైంలో అదుపు చేసే మిత్రుడు అవసరం. హ్మ్. ఆ సమయంలోనే అదుపు చేసే మిత్రుడు నిన్ను నెమ్మదిగా వద్దు. ఇప్పుడొద్దు. హ్మ్. మన దగ్గర ఉన్నప్పుడు తీసుకుందాం. ఓకే. ఈరోజు బిర్యానీ ఎందుకు? రేపు తిందాం. ఈరోజు వద్దులే. ఈరోజు సిచ్యువేషన్ బాలేదు. ఓకే. అలా అదుపు చేసేవాడు ఉండాలి.